22వ ఏట మక్తల్ నుండి శబరిమలైకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అశోక్ గౌడ్, అనిల్ గౌడ్ గురుస్వాముల ఆధ్వర్యంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి 41 రోజుల దీక్షమాల ధరించిన 21 మంది అయ్యప్ప స్వాములు నేడు మక్తల్ నుండి శబరిమలైకు పాదయాత్ర ప్రారంభించారు. గత 21 సంవత్సరాలుగా కన్యస్వామిగా మక్తల్ నుండి శబరిమల యాత్ర ప్రారంభించి పాదయాత్ర రాజు గురుస్వామిగా పేరు పొందిన రాజు గురుస్వామి ఆధ్వర్యంలో నేడు 21 మంది అయ్యప్ప స్వాములతో కలిసి శబరిమలైకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో అశోక్ గౌడ్, అనిల్ గౌడ్ గురుస్వాముల సమక్షంలో ఇరుముడులు కట్టుకొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకొని ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అను అయ్యప్ప నామస్మరణలు చేస్తూ శబరిమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా పాదయాత్ర రాజు గురుస్వామి మాట్లాడుతూ, ఈరోజు మక్తల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాయచూరు మీదుగా మంత్రాలయం, పత్తికొండ, గుత్తి, అనంతపురం, పెనుగొండ, చిక్బల్లాపూర్, దేవనల్లి, ఓసూరు, పాల్కోడు, ధర్మపురి, సేలం, కరూర్, దిండిగల్, తేనె, కంబం, కుంబ్లి, పులిమేడ మీదుగా శబరిమలకు చేరుకొని 2026 జనవరి 13 నాడు జ్యోతి దర్శనం చేసుకొని మక్తల్కు తిరిగి ప్రయాణం అవుతామని తెలిపారు. ఇటు శబరిమల పాదయాత్ర ప్రారంభంలో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. అశోక్ గౌడ్ గురుస్వామి, అనిల్ గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల 22వ పాదయాత్ర మక్తల్ నుండి శబరిమలై రాయచూరు మీదుగా మంత్రాలయం మీదుగా పత్తికొండ, గుత్తి, అనంతపూరు, పెనుగొండ, చిక్బల్లాపూరు, దేవనల్లి, ఓసూరు, పాల్కోడు, ధర్మపురి, సేలం, కరూరు, దిండిగల్, తేని, కంబం, కుంబ్లి మీదుగా పులిమేడ మీద పడి శబరిమల దర్శనానికి వెళ్తున్నాం స్వామి. ఇది 22వ. ఈరోజు వచ్చి 24 తారీఖు 12 2025 నాడు బయలుదేరి కరెక్ట్ జనవరి 13/1/2026 నాడు దర్శనం అయితే స్వామి. జ్యోతి దర్శనం, జ్యోతి ఎక్కడనే దర్శనం ఉండి జ్యోతి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి 2004 వెళ్ళి కన్యాస్వామిగా బయలుదేరి ఈసారి 22వ పాదయాత్ర, 22వ మాల. ఈ సంవత్సరం 21 మంది పాదయాత్ర బయలుదేరుతున్నాం స్వామి.